ఏదైనా పని చేసే ముందు తుమ్మితే ఆ పని 2 మినిట్స్ ఆగి స్టార్ట్ చేయాలి. సారీ స్టార్ట్ చేయి. ఈవినింగ్ లైట్ చేసిన గోల్ తీస్తే దరిద్రం. ఇంకా పొరపాటున బల్లి తల మీద పడితే ఇలా చాలా మూఢనమ్మకాలు వినడానికి సిల్లీగా ఉంటాయి. కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసి పడేస్తే ఇంకొంతమంది ఏమో ఫాలో అవ్వకపోతే చెడు జరిగిద్దేమో అని భయంతో ఫాలో అవుతారు. బట్ రియాలిటీ ఏంటంటే ప్రతి నమ్మకం వెనక ఒక రీజన్ అయితే ఉంటుంది. అనుకున్నా పెద్దలు ఊరికే చెప్పరు ఇవన్నీ. రీజన్ ఉంది, బట్ నువ్వు భయపడాలైతే కాదు. మనిషి టైం గడిచే కొద్దీ ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. ఒక టైంలో ఉన్న పరిస్థితులు ఇంకో టైంలో ఉండవు. చాలా వరకు మూఢనమ్మకాలు పాతకాలంలో మనుషులు బట్టి అండ్ వాళ్ళ పరిస్థితులు బట్టి స్టార్ట్ చేసినవే. ఇవన్నీ వాళ్ళ టైంలో ఫాలో అవడం కరెక్టే, కానీ టైం గడిచే కొద్దీ అందరూ రీజన్ని వదిలేసి బ్లైండ్గా ఫాలో అయిపోవడం స్టార్ట్ చేయడంతో అవి మూఢనమ్మకాలుగా మారిపోయినాయి. అంటే పాతకాలంలో నైట్ టైం గోల్ తీసుకుంటే బ్యాడ్ లక్ వచ్చేది, బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారింది, సో మనకు బ్యాడ్ లక్ రాదు, అంతేనా? నో, ఇక్కడ పాయింట్ బ్యాడ్ లక్ గురించి కాదు, ఆ పద్ధతి ఫాలో అవడం గురించి. పాతకాలంలో నైట్ టైమ్స్ ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. చీకట్లో గోలు తీస్తే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నైట్ టైమ్స్ గోలు తీయొద్దు అంటారు. లైట్ చేశాక ఇల్లు ఊడకూడదు అనే దాని వెనకాల కూడా రీజన్ ఇదే. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు చీకట్లో ఏం ఉడుస్తున్నామో కనపడేది కాదు, అందుకే చీకట్లో ఊడవద్దు అని చెప్పేవాళ్ళు. ఇలా చాలా నమ్మకాల వెనక ఆ కాలంలో పరిస్థితులు బట్టి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. నిజంగానే ఇలా ఒక రీజన్ ఉంటే అదే చెప్పొచ్చు కదా, చెడు జరిగిద్దని మమ్మల్ని ఎందుకు ఇలా భయపెట్టడం? ఓకే, ఇది చెప్పు. నిన్ను 3 days ఆఫీస్కి రమ్మన్నారు, బట్ ఆప్షన్ అన్నారు. ఇష్టం ఉంటారా లేకపోతే రావద్దు అన్నారు. వెళ్తావా వెళ్ళవా? మూడు బట్టి, వెళ్ళాలనిపిస్తే వెళ్తా, లేకపోతే పిచ్చ రైట్. ఓకే, అదే రాకపోతే శాలరీ బ్లాక్ చేస్తామంటే? అమ్మో వెళ్ళాలిగా, మరి శాలరీ రాకపోతే ఎలా? ఎగ్జాక్ట్లీ. ఏదైనా పనికి లాజికల్ రీజన్స్ చెప్పి ఫాలో అవ్వండి అంటే ఎవరు ఫాలో అవ్వరు. అదే ఫాలో అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్నప్పుడు పక్కా ఫాలో అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్ ఆర్ మెసేజెస్ ఉంటాయి. పైన ఒక దేవుడి బొమ్మ ఉంటుంది, కింద కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి, లేకపోతే 24 hours బ్యాడ్ లక్ వస్తుంది అని ఉంటుంది. చాలా మందికి ఇది ఒక ఎంగేజ్మెంట్ కోసం చేసే ట్రిక్ అని తెలుసు. అయినా సర్లే ఒక కామెంటే కదా, చేస్తే ఏం పోయింది, అదే చేయకపోతే దాన్ని చెడు జరిగిద్దేమో అని భయంతో చేస్తారు. సేమ్ ఇలాగే సూర్యగ్రహణం రోజు బయటికి రావద్దు అంటారు. వెళ్తే ఏదో చెడు జరిపిద్దని కాదు. గ్రహణం రోజు సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి మన బాడీకి చాలా హార్మ్ఫుల్, అందుకే బయటికి వెళ్ళొద్దు అంటారు. అండ్ తుమ్మినప్పుడైనా దాన్ని పని స్టార్ట్ చేస్తే ఆగి 2 minutes వాటర్ తాగు అంటారు. తుమ్మినప్పుడు థొరాక్స్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల స్లైట్గా బీపీ అండ్ హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇది మరీ డేంజరస్ కానప్పటికీ బాడీని మళ్ళీ స్టెబిలైజ్ చేయడానికి కూర్చొని వాటర్ తాగు అంటారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే పాతకాలంలో ఎవరికి అర్థమయ్యేది కాదు. అందుకే ప్రతిదానికి ఒక ఫియర్ ఫ్యాక్టర్ని అటాచ్ చేసి అందరూ ఫాలో అయ్యేలా చేశారు. అవే ఇప్పుడు చిన్నగా మూఢనమ్మకాలుగా మారిపోయినాయి. మరి ఇప్పుడు రోజు చాలా చేంజ్ అవుతున్నాయి, చాలా కొత్తవే వస్తున్నాయి. వాటి వెనక ఉండే రీజన్ అండ్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలిగా, మరి అవేలాగా? నువ్వు దానికి అంత స్ట్రెస్ తీసుకోకు, సింపుల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, అప్డేటెడ్గా ఉంటావు. డన్, మీరు చేసేసుకోండి.